తంబెళ్లపల్లి టికెట్కి సంబంధించి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ప్రియా, ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబలపల్లి నియోజకవర్గానికి సంబంధించి దాసరపల్లి జయచంద్రారెడ్డిని మొదటి విడత జాబితాలోనే టీడీపీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే అతనే అభ్యర్థిత్వాన్ని స్థానికంగా ఉన్న జనసేన, టీడీపీ ఏదైతే మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గీయులతో పాటు జనసేన వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించారో అదే సమయంలో ఏదైతే దాసరపల్లి జయచంద్రారెడ్డి గతంలో ఏదైతే పంచు ప్రభాకర్తో పాటు అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన సోదరుడు ప్రస్తుత తంబలపల్లి ఎమ్మెల్యే అయిన తాజా మాజీ ఎమ్మెల్యే అయిన ఏదైతే ద్వారకనాథ్ రెడ్డితో సత్సంబంధాలు ఉన్నట్లు ఫోటోలు పెట్టబడ్డాయి. అప్పటి నుంచి ఆయన మీద తెలుగుదేశం పార్టీలోనే ఒక వర్గం ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న నేపథ్యం. దీంతోపాటు గత 25 రోజులుగా జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఎలాంటి ఊపు తెచ్చుకోలేకపోయాడంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ పలు విడతలుగా సర్వేలు నిర్వహించిన నేపథ్యంలో ఈ సర్వేలో దాసరపల్లి జయచంద్రారెడ్డి వెనుకబడి ఉన్నట్లు గుర్తించిన అధిష్టానం ఇక్కడ నుంచి అభ్యర్థిని మార్చాలని ఒక నిర్ణయం తీసుకున్నట్లు, దీంతోపాటు బీజేపీ కూడా ఇక్కడ ఏదైతే బీజేపీ అభ్యర్థి రాజంపేట పార్లమెంట్ నుంచి పోటీలో ఉన్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా ప్రస్తుతం ఉన్న ఈ అభ్యర్థిని మార్చాలంటూ కూడా తెలుగుదేశం ముందు ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం అభ్యర్థి మార్పుకు తెలుగుదేశం పార్టీ కసరత్తులు నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఏదైతే బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్తో పాటు అదేవిధంగా మదనపల్లి మాజీ ఎమ్మెల్యే అయిన రమేష్ యొక్క సతీమణి సర్లారెడ్డిని రంగంలో దించడానికి ప్రయత్నిస్తుంది. మొత్తం మీద అయితే సర్లారెడ్డికి పూర్తి స్థాయిలో అవకాశం ఉందని తెలుస్తుంది. రేపు సోమవారం ఆమె పేరును అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తుంది. సర్లారెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందగా ఆమె భర్త అయిన దొమ్మలపాటి రమేష్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ ఇద్దరి సామాజిక వర్గాలు ఇక్కడ కలిసి వస్తాయని తెలుస్తుంది. గతంలో ఏదైతే తంబలపల్లి నియోజకవర్గ పునర్విభజనకు ముందు 2004లో ఏదైతే రమేష్ అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాడు. అప్పట్లో తంబలపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతంగా కీలకంగా ఉన్న బురకాయల కోటతో పాటు అదేవిధంగా కొత్తపల్లి కొత్తకోట ఈ రెండు మండలాలు అప్పట్లో మదనపల్లి నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉండడం వల్ల ఆయన అనుచరులు ఆ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉన్నారని తెలుస్తుంది. దీంతోపాటు మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవమ్మ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతోపాటు మరోవైపు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి తంబలపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా బంధుత్వాలు ఉండడం వల్ల ఈ మూడు కలిసి వస్తాయి. అందువల్ల సర్లారెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి కూడా ప్రతిపాదన చేశాడంటూ ఒక ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద అయితే దాసరపల్లి జయచంద్రారెడ్డిని పూర్తి స్థాయిలో మార్చడానికి ప్రయత్నాలు జరుగుతుంది. మరోవైపు ఏదైతే మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి మైనార్టీ అభ్యర్థి షాజహాన్కు టికెట్ ఇవ్వడము, దీంతో రమేష్ వర్గంతో పాటు అదేవిధంగా జనసేన బీజేపీ కూడా అక్కడ పూర్తి స్థాయిలో పనిచేయని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నియోజకవర్గాల్లో కూడా కొంత అసంతృప్తి తలెత్తుంది. అదేవిధంగా పీలేరు నియోజకవర్గానికి సంబంధించి కొంత రమేష్ వర్గం అసంతృప్తిలో ఉంది, రమేష్కు టికెట్ రాలేదని. ఈ మూడు నియోజకవర్గాల్లోని పరిస్థితులను సెటరైట్ చేసే వీలుగా సర్లారెడ్డికి టికెట్ ఇవ్వడం వల్ల రమేష్ వర్గము అసంతృప్తి నుంచి బయటకు వచ్చి పార్టీ కోసం పనిచేసే అవకాశం ఉందంటూ కూడా పార్టీ భావిస్తుంది. ఇందులో భాగంగానే తంబలపల్లి నియోజకవర్గం నుంచి సర్లారెడ్డికి అవకాశం ఇవ్వడం వల్ల పార్టీలో పూర్తి స్థాయిలో ఉన్న అసంతృప్తి జ్వాలలను తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మరోవైపు రమేష్ వర్గం కూడా అటు పీలేరు కానీ అటు ఏదైతే మదనపల్లి కానీ పూర్తి స్థాయిలో యాక్టివ్గా పనిచేసి ఆ అభ్యర్థుల విజయానికి కృషి చేసే అవకాశం ఉందంటూ కూడా పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద రేపు అయితే ఈరోజు దాసరపల్లి జయచంద్రారెడ్డికి బీఫామ్ ఇవ్వకపోవచ్చు అని అంటున్నారు. అదేవిధంగా రేపు సర్లారెడ్డి పేరును చంద్రబాబు నాయుడు అధిష్టానం ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద అయితే ఇది ఇక్కడ జరుగుతుంది. మరోవైపు అనంతపురం జిల్లాకు సంబంధించి మడక్సిర అభ్యర్థిని మారుస్తున్నట్లు పూర్తి స్థాయిలో ప్రచారం జరుగుతుంది. బీఫామ్ ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వివరాలు తెలిసే అవకాశం ఉంది. ప్రియా. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.